ఇప్పుడు బస్సులనే కాదు ప్రయాణించిన వాళ్ళందరూ కూడా అంటే మన పర్సనల్గా అయితే మనకు ఉంటే కొన్ని గ్రహాలు ఉంటాయి. ఏ గ్రహము మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం వలన వాళ్ళకి ఉచ్ఛంలో ఉంటుందో తెలిస్తే ఆ ప్రకారంగా మనం నెంబర్ తీసుకోవచ్చు. కానీ ప్రతి ట్రావెల్స్కి కూడా 4, 6 లేదా 5, 8 ఈ నెంబర్స్ లక్కీ నెంబర్స్గా వస్తే లక్కీ నెంబర్ అని కాదు, టోటల్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 8 కానీ 6 కానీ 4 కానీ 5 కానీ ఈ నెంబర్స్ కనుక వస్తే అవి లాంగ్ టైం ఉంటాయి. వాళ్ళకి ఏ పేరు మీద బస్సు ఉంది, ఏ పేరు మీద బస్సు లేదు, లేకపోతే ఏ పేరు మీద కారు ఉందని కాదు, ఎదుటి వాళ్ళని ఎక్కించుకొని ట్రావెల్ చేసేటువంటి ప్రతిదానికి కూడా ఈ రకమైన నెంబర్లు ఉంటే కనుక ఖచ్చితంగా అవి వృద్ధిలోకి వస్తాయి. లేదు 9 ఉంది, 9 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది అంటే ఖచ్చితంగా వాటికి ప్రమాద శాస్త్రం జరుగుతుందని అర్థం. ఏ వెహికల్ అయినా సరే, ఏ ట్రావెల్స్ అయినా సరే, ఏ ఫ్లైట్ అయినా సరే అలాంటి వాటికి ఖచ్చితంగా సమస్య ప్రాబ్లం ఉంటుందని అర్థం. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరణించింది అనేటువంటి ఫ్లైట్ కూడా అది నాకు తెలిసినంత వరకు నాకు గుర్తులేదు. సపోజ్ అప్పుడు నేను పరిశీలన చేసిన దాన్ని బట్టి అది 5 కానీ 3 కానీ వస్తుంది టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే. అప్పుడు నేను చూసిన ప్రెడిక్షన్ దాని ప్రకారంగా 5 కానీ 2 కానీ ఉంది, అది 2 3 ఉంది. అప్పుడు ఏమవుద్దంటే ఫ్లైట్ మధ్యలోనే స్ట్రాస్ అయిపోవడం కానీ దాని మీద వేరే రకమైన ప్రభావితం పట్టడం కానీ కుట్ర ద్వారా చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు బస్సులైనా కార్లైనా కూడా మీకు 5 కానీ ఎగ్జాక్ట్లీ 5 ఉంది అంటే లేదా 3 ఉంది అంటే కనుక 5 కాదు 7 కానీ 3, 2 కానీ ఉంది అనుకోండి, ఖచ్చితంగా శత్రు భయం ఎక్కువ అవుతుంది దానికి. ఎవరో ఒకరు వచ్చి పంచర్ పెట్టడము, లేకపోతే బ్రేకులు తీసేయడము, లేకపోతే ప్రమాద శాస్త్రం జరగాలని క్రియేట్ చేయడము జరుగుతుంది. లారీతో గుద్దించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని తిరగబడుతూ ఉంటాయి, కొన్ని వాగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 8 ఉండడం వల్ల కాదు, లేకపోతే 6 ఉండడం వల్ల కాదు, 9 ఉండడం వల్ల జరుగుతుంది. 0 వస్తుంది లాస్ట్లో, అది చాలా ప్రమాదకరం. తర్వాత 1, 2, 3 ఇవి చాలా ప్రమాదకరాలు. అందరికీ కూడా అంత గమనిక ఉండదు. 2వ నెంబర్ వస్తే అందులో కూర్చున్న వారు పడుకొని ఉంటారు, పడుకొనే చనిపోతారు వాళ్ళకి కూడా తెలియకుండా. 2వ నెంబర్ అసలు రాకూడదు. ట్రావెల్ చేసే బళ్ళకి లక్కీ నెంబర్ 2 రాకూడదు. 1 వస్తే మాత్రము ఖచ్చితంగా అది అతి తక్కువ కాలంలోనే యాక్సిడెంట్ అయిపోతుంది. ప్రతి సంవత్సరము యాక్సిడెంట్ అవుతుంది. దానికి ప్రభావితం దాని మీద ఎక్కువ ఉంటాయి. రవి భగవానుడు ఉత్సవంలో ఉన్న యాక్సిడెంట్ అయింది, శని ఉన్న యాక్సిడెంట్ అయింది, బుధుడున్నా కుజుడున్నా యాక్సిడెంట్ అయితే 1వ నెంబర్ ఉంటే 1వ నెంబర్ రవితో సమానం. రవికి గ్రహణం పట్టినట్టే ఆ వెహికల్ కూడా గ్రహణం పడుతుంది. కాబట్టి అలాంటివి ఉండదు. 2వ నెంబరు చంద్రుడితో సమానం. అందరూ నిద్రిస్తారు, ఆ బళ్ళు వెళ్ళవు, పని చేయవు, దానివల్ల ఆదాయం ఉండదు. అందరూ అనుకుంటారు తల్లితో సమానంగానే. తల్లితో సమానం అంటే తల్లితో సమానం చాలా ఉన్నాయి, ట్రావెల్ చేసే కాదు. అలాగ మనకి గ్రహస్థితిని కూడా మనం గమనించుకోవాలి. అందుకని చాలామంది లక్కీ నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లక్కీ నెంబర్స్ తీసుకున్నప్పుడు కూడా గమనించుకోవాలి మన జాతకం ఏంటి, ఎవరి పేరు మీద లక్కీ నెంబర్ కావాలి, ఈ గ్రహాలు నాకు ఏది శోభిస్తున్నాయి. ఈ రోజు కొంతమంది ప్రబుద్ధులు కూడా న్యూమరాలజీ అని చెప్పేసి అని న్యూమరాలజీ ప్రకారం చాలా మంది వస్తున్నారు. ఈ న్యూమరాలజీ ఎందుకు చెప్తారో తెలియదు, అసలు డబ్బుల కోసం చెప్తారా, వాళ్ళు బతకడం కోసం చెప్తారా తెలియదు. కానీ జనాల్ని ఇబ్బంది పెట్టడానికే ఉన్నారు. ఒక పేరుని తీసుకొని 10 సార్లు ఆ పేరును రాసుకుంటే ఏమవుతుందండి? జాతకం ఉండాలి కదా. రమ్మనండి, పేరులో మార్పులు చేసుకోమని ఇవన్నీ కూడా స్ట్రెస్. న్యూమరాలజీ చాలా పవిత్రమైంది. న్యూమరాలజీ చాలా పవిత్రమైంది కాదు, చాలా గ్రహరీత్యా కూడా చాలా గొప్పది. అలాంటి న్యూమరాలజీ తీసుకొని బుక్ నాలెడ్జ్తో ఎవడి బుక్ వాడు రాసుకొని ఎవడి పంచేవాడు తడుపుకుంటూ ఈ జనాన్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతులు అయితే ఏర్పడ్డాయి. మొన్న చూసాను వీడియో, ఒక చిన్న సమస్య ఉంది, నాకు డబ్బులు కావాలి అంటే గ్రోతింగ్ అని చెప్పేసి రోజుకు 100 సార్లు చదవాలట. నాకు డబ్బులు కావాలండి, ఎట్లా వస్తాయండి? ఇంట్లో మిషన్ పెట్టి వెళ్తారు వాళ్ళు, ఏమైనా లేకపోతే ఒక కట్టలు తీసుకొని డబ్బులు ఇస్తారండి. ఇలాంటి ట్రాష్ అయ్యేటువంటి వీడియోస్ కానీ, ఇలాంటి ట్రాష్ అయ్యేటువంటి మనసున్స్ కానీ పూర్తిగా చదువుకోండి, లేదా పూర్తిగా తెలుసుకోండి, లేదా సాధన చేయండి. అంతేగాని ఈ విధమైనటువంటి గ్రోతింగ్ అంటే చేయి పెరుగుతాను, నేను హైట్ పెరుగుతాను, ఏమైనా వయసు తగ్గిద్దేమైనా, ఎట్లా డబ్బులు వస్తాయండి? ఇలాగా జనాల్ని ఇబ్బంది పెట్టేటువంటి వీడియోస్ కానివ్వండి, జనాన్ని ఇబ్బంది పెట్టేటువంటి స్వామీజీలు కానివ్వండి తగ్గిపోవాలి. దీనికి కూడా ప్రభుత్వాలు చొరవ చేసుకోవాలి. చాపకంది నీరులో చాలామంది అవుతున్నారు ఈ రోజున, ఇవన్నీ కూడా అయిపోవాలి. అంతేగాని జనాలు ఏమవుతుందండి, ఏదైనా బాగలేదు అంటే కనుక వారు ఎవరు కూడా ఏం ఆలోచిస్తారు, పలానా దగ్గరికి పోతే ఫుడ్ దొరుకుతుందంటే జనాలు తప్పు లేదు అందులోనూ. వీరికి ఉన్న సమస్యకి మంచి జరుగుతుంది కావాలి అనుకుని పిచ్చోళ్ళు అయిపోతారు. వీరికి ఏమైందంటే చేయవలసినటువంటి పని కార్యాచరణ వదిలేసి ఈ గ్రోతింగ్ అనుకుంటూ కూర్చుంటారు. దీనివల్ల సమస్య ఎవరికి వస్తుంది? ప్రజలకే కదా. వారికి ఏమైతే ఫోన్ చేస్తే డబ్బులు తీసుకుంటారో అయిపోతుంది, లేదు అదంటారు ఇదంటారు అయిపోతుంది. దరిద్రులందరికీ దోడైపోయేసి వారికి ఒక నెట్టిన
కిరీటం పెట్టుకొని ఒక 10 ఏళ్ళకు ఉంగరాలు పెట్టేసి ఇక వాడే సంపాదించాడు వాడే కేదిగని చెప్పేసి అని ఇక వాడు చెప్తేనే వాడే దేవుడు అన్నట్టుగా ప్రజలు కూడా మారాలి, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. మనం ఏంటని మనం తెలుసుకునేటువంటి స్థితిగతులకు రావాలి. ఈ రోజుల్లో మొబైల్ ఫోనే కాదండి, మొబైల్ ఫోన్ మంచితనాన్ని కూడా యూజ్ చేయొచ్చు, చెడుతనానికి కాదు. గూగుల్లో సెర్చ్ చేస్తే నీ జాతకం ఒకటే కాదు, నువ్వు అసలు ఈ రోజు ఏం చేయాలో కూడా తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏ టెక్నాలజీలో ఇలాగా ఉన్నటువంటి రోజుల్లోనూ గురువుని ఆచరించడం, వారు చెప్పేది వినండి, మంచి అయితే చేయండి. అందులో నువ్వు గ్రోతింగ్ ఏంటంటే దరిద్రం కాకపోతున్నావు. 4వ నెంబర్ 5 సార్లు రాయండి, నీ పేరు మొత్తం వెనక నుంచి రాయండి, మీరు టేబుల్లో కూర్చొని వెనక్కి చూడాలి. ఏంటండి ఇవన్నీ? మురికాల్లో స్నానం చేయాలి, ఇవన్నీ మరీ అంత దరిద్రం ఏంటండి? ఒకడు వస్తాడు షర్ట్ లేకుండా చెప్తాడు, ఒకడు వస్తాడు టోపీ పెట్టుకుని చెప్తాడు. ఏంటి ఇవన్నీ? కిరీటం టోపీ అంటే ఒకటండి. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు మన దగ్గరికి వస్తున్నారు అంటే మన దగ్గర గురువుని కోల్చుకున్నారు కాబట్టి, గురువుని ఎంచుకున్నారు కాబట్టి, వీరికి ఏదో విద్య వచ్చు, మనకేదో మంచి చేస్తారు అని మన దగ్గరికి వస్తున్నారు. మనం వాళ్ళని హింసపరచకూడదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేంత వరకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి న్యూమరాలజీ చాలా గొప్పది, లక్కీ నెంబర్లు చాలా గొప్పవి, గ్రహాల నుంచి వచ్చినటువంటి లక్కీ నెంబర్లు. ఇది మనకి ఆస్ట్రాలజీ ఎంత గొప్పదో ఆస్ట్రాలజీ ద్వారా వచ్చిందే న్యూమరాలజీ. అంతేగాని న్యూమరాలజీ ఏమో ప్రత్యేకించి ఒక గ్రహం నుంచి ఊడిపడలేదు. ఈ గ్రహాలు వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కోలా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ట్రాష్. పేరు మార్చుకోవడంలోనూ జాతకం మారదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా మంది పేరు మార్చుకున్నారు. ఏం జాతకం మారిందా? మతాలు మారారు, జాతకం మారిందా? అదంతే కాదు. మనం చేసేటువంటి కార్యాచరణ మనకి ఇష్టమైనటువంటి చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ట్రావెల్స్ గురించి అయితే కనుక ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి ఆగస్టు తర్వాత శుక్రుడు ఇప్పుడు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో అయితే కనుక ఇంకా ఎక్కువ చూడొచ్చు. మనం ఫైరింగ్ యాక్సిడెంట్లు కావచ్చు, ఇలాంటి ఇంకా ట్రావెలింగ్ సంబంధించినటువంటి యాక్సిడెంట్లు ఇంకా కూడా మనం చవి చూడొచ్చు. ఎందుకంటారేమో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మకర రాశిలోకి 3 గ్రహాలు 4 గ్రహాలు కూడా కూటమి అవ్వబోతున్నాయి. అవి ఏంటంటే కనుక కుజుడు, బుధుడు, రవి, ఇక శుక్రుడు. ఈ కొంచెం అటు ఇటుగా కూటమి అవ్వబోతున్నాయి. ఈ కూటమి అవ్వడం పితృదోషాలు ఉండేటువంటి వారందరూ కూడా రానున్నటువంటి కాలం అంతా కూడా మనకి డిసెంబర్ 15 నుంచి మనకి మకర సంక్రాంతికి అది పడుతుంటారన్నమాట. మకర కాలం పడబడుతుంటారు. ఈ డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు కూడా సంక్రాంతి కాలం పడుతూ ఉంటారు. ఈ మకర సంక్రాంతి కాలం పట్టడం కూడా ఇవన్నీ కూడా మనం చవి చూసినట్టయితే కనుక పితృదోషాలు ఒక పక్క నుంచి, ఈ గ్రహ దోషాలు ఒక పక్క నుంచి, ఈ గ్రహాల మార్పిడి ఒక పక్క నుంచి, ఇవన్నీ కూడా మనం గమనించుకున్నట్టయితే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా వీరి అదృష్టం వీరి జాతకం బాగున్నప్పటికీ కూడా మనం ట్రావెల్ చేసేటువంటి వారి జాతకం కూడా బాగలేకపోతే ఖచ్చితంగా వారితో పాటు మనం కూడా స్థుతి పడేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. కాబట్టి ట్రావెలింగ్ ఇష్టం ఉంటే కాదు, అత్యవసర పరిస్థితి వస్తేనే చేయండి. అత్యవసర పరిస్థితి వస్తేనే చేయాలి, లేదంటే కనుక సైలెంట్గా మన పని మనం చేసుకోవాలి. అంతేగాని ఈ ప్రమాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. అది కూడా గ్రహరీత్య సమస్య ఉండడం వల్ల మాత్రమే, గ్రహాల స్థితిగతులు మాత్రమే. కానీ రోడ్లు బాగుండడం వలన, మా ప్రభుత్వాలు రోడ్లు బాగా వేయటం వలన ఇవన్నీ స్ట్రెస్. ఏదో టేబుల్ ఉంది, మీడియా ఉందని చెప్పి వచ్చి చెప్పడం తప్పితే ఇవన్నీ ఏమీ లేదు. గ్రహాల స్థితిగతులు ఒక్కటే మాత్రమే ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ప్రతి సంవత్సరం అయ్యేది వేరు. ఈ సంవత్సరం ఏంటంటే కనుక గ్రహాలు సానుకూలంగా లేవు, దానివల్లనే యాక్సిడెంట్ అవుతుంది. మరొక విషయం ఈ సందర్భంగా ఏంటంటే రానున్నటువంటి 2026 సంవత్సరం జనవరి 15, 20 తారీఖు లోపున మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఉన్నటువంటి పార్టీలు, ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద తలకాయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద తరహా నాయకులు, మంచి పేరు ప్రఖ్యాత హోదా వీరుంటేనే తలకాయ అనేటువంటి నాయకులు కూడా కొంతమేర స్వస్థత అయితే కనిపిస్తుంది. వీరికి కూడా ప్రమాద శాస్తు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అశ్వమేధ యాగం లాంటివి ఏదైనా చేస్తే, చండీ హోమం లాంటివి ఏమైనా చేపిస్తే ఇలాంటి కొంచెం ఏదో తగ్గేలా ఉంటుంది. ప్రతి నాయకుడు కూడా రాష్ట్రాన్ని ప్రజల్ని పాలిస్తున్నాను అని గమనించుకొని పాలిస్తున్నానని నమ్మకంగా ఉన్నటువంటి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా గ్రహశాంతి హోమం, గ్రహశాంతి పూజ, గ్రహశాంతి నవగ్రహాలకి నవధాన్యాల దానం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే సగటు మనుషులు కూడా ఎవరికి వారే నవగ్రహాలకి శాంతి చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రావెల్ చేయండి, చేయకపోండి. మరొక విషయం సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చిన పరిహారం ఏంటంటే ఇలాంటి విపత్తులు కానీ వచ్చినా, ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వకుండా మనం బయటపడాలి. కాబట్టి ఎవడో వచ్చి పేల్చాడంటే వాడు పేల్చడానికి లోపల గుండు విరుక్కుపోయి ఉండాలి. అలాంటి గ్రహాలే చేయగలుగుతాయి. కాబట్టి దానికి ఏంటంటే కనుక మనం చేయాల్సింది నవధాన్యాలు అన్నీ కూడా. ఇప్పుడు మనకి నవధాన్యాలు అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఉలవలు, మినుములు, కందులు, రాగులు ఇలా ఉంటాయన్నమాట. ఇలా నవధాన్యాలు అన్నీ కూడా తీసుకొని దానితో పాటు నల్ల మినుములు, నువ్వులు కూడా తీసుకొని అన్ని కిలో చప్పును తీసుకొని ఈ 9 కిలోలు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకుపోయి ఒక పాత
క్లాత్ పరుచుకొని దాని మీద కూర్చొని ఎవరికి వారే నాకు ఎలాంటి ప్రమాద శాస్త్రం ఉండకూడదు, గ్రహశాస్త్రం ఉండకూడదు, ఎలాంటి గ్రహాల స్థితిగతులు కూడా నా మీదకి రాకూడదు, ఎలాంటి విపత్తులు నా మీద చూడకూడదు, గ్రహశాంతి ఉండాలి, పితృలందరూ నన్ను పితృలందరూ నాకు దీవెనలు ఇవ్వాలి అనుకొని కొలుచుకొని ఈ రోజుల్లో ఎవరు కూడా చేసేదానికి దానాలు తీసుకోవట్లేదు, ఎవరు తీయట్లేదు. కాబట్టి ఎవరికి వారే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు లేకుండా వీరందరూ కూడా ఈ నవగ్రహాలకి శాంతింప చేసుకుని ఇంట్లోనే కూర్చొని ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద వీరు బట్టలు షర్టు ఒకటి లేకుండా కూర్చొని ఆడవారైనా మగవారైనా ఇంట్లో కూర్చొని వీరు అవన్నీ కలగలుపుకొని గుప్పెళ్ళతో ఎవరికి వారే అభిషేకం చేసుకోవాలి. ఎవరికి వారే అభిషేకం చేసుకొని అవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ ఎక్కడైనా కుంటలు వాగులు చెరువులు ఏరు సెలయేరులు ఉంటాయి కదా అక్కడ అవన్నీ కూడా వేసేస్తే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా కొంతమేర తొలగిపోతాయి. అప్పుడు యాక్సిడెంట్లు అవ్వకపోవటం, అప్పుడు విపత్తులకు వీరు బలవ్వకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతైనా గ్రహాలకు శాంతి పలకాలి. గ్రహాలు శాంతి పలికితే అమ్మవారైనా స్వామివారైనా శాంతి పలుకుతారు. అంతేగాని లక్షల రూపాయలు పెట్టి యజ్ఞయాగ హోమాలు చేయించినా అంటే పేరు మార్చుకున్నా నెంబర్స్ లెక్కి అనుకున్నా కాదు. ఆ దిష్టి దోషాలు పోవాలి మన మీద. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి కూడా దిష్టి అయిపోతుంది. మనము దానికి మీడియా ముందు కనిపించడమో లేకపోతే రీల్స్ ద్వారా కనిపించడమో 10 మందిలో నాకు హుందా కోసం బయటికి రావడమో రెడీ అవ్వడమో జరుగుతూ ఉంది. దీనివల్ల నా గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నట్ల. శుక్రుడు శోభిస్తూ ఉంటాడు. శుక్రుడికి అందంగా ఉండాలి కానీ అందం బయట పెట్టకూడదు. అందం బయట పెడితే శుక్రుడు శోభిస్తాడు, శుక్రుడు శపిస్తాడు. కాబట్టి ఆడవారే కాదు మగవారే కాదు పిల్లలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దానం ఎవరికి వారే చేసుకుని అవి పారేడు నీటిలో వేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ డ్రైవరే కాదు ఓనరే కాదు ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే మంచిది. ఇకపోతే ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారంకి ఒకసారి అయినా సరే మంచి గుమ్మడికాయ ఒకటి దిష్టి తీసుకోవాలి. బస్సులకి కాదు కార్లకే కాదు ఏదైనా సరే వెహికల్స్ అనే వాటికి అన్నిటికీ కూడా మంచి గుమ్మడికాయ ఒకటి దిష్టి తీసేయాలి. దిష్టి తీసిన తర్వాత మన ప్రభుత్వాలు ఏం చేస్తారంటే మన వాళ్ళు చెప్పింది కావచ్చు వాళ్ళ గ్రహరీత్యా వాళ్ళకి తెలిసింది కావచ్చు గుమ్మడికాయ దిష్టి తీసి దాన్ని పగలగొట్టి దాంట్లో 1 కిలో కుంకుమ 1 కిలో పసుపు వేసేసి ఆ ఒక కర్పూరం బిళ్ళ వెలిగిస్తారు మైనంది. అంటే వీళ్ళే అగ్ని అవ్వని చూపిస్తారనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పగల కొట్టాము అంటే ఆ పగల కొట్టిన దాంట్లో ఆ దెయ్యం ఉంటుంది. ఆ దిష్టి దోషాలంతా దానిలోకి వెళ్ళిపోవాలని కదా. ఇప్పుడు ఒకళ్ళకి ఏదైనా గుమ్మడికాయ దిష్టి తీస్తాం, కొబ్బరికాయ దిష్టి తీస్తాం. ఆ దిష్టి తీయడం ఎందుకు? మనలో ఉన్నటువంటి నెగిటివిటీ దాని లోపలికి వెళ్ళాలి అని. అంతేనా? వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపలికి వెళ్ళింది మళ్ళీ బయటకు వచ్చేలాగా లోపలికి వెళ్ళగానే పిల్లలు పుడతాయి. మళ్ళీ బయటకు వచ్చేలాగా కట్మర్ పగల కొట్టేస్తారు. ఇక వీడే మొగోడు వీళ్ళకి చాలా బలం ఉంది అన్నట్టుగా పగల కొట్టేస్తారు. ఈ పగలగొట్టగానే దానిలో ఉన్నటువంటి పిల్ల పితక అన్నీ వచ్చి మళ్ళీ అందులో దూరతాయి. ఈ షాపుకి ఈ నిమ్మకాయలు కడతారు. నిమ్మకాయలు కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా 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 మొత్తం షాప్ నుండి తిప్పి ఆ షాప్ ముందే వేస్తారు. ఆ షాప్ ముందు వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ షాపులో ఉన్నటువంటి దిష్టి అంతా నిమ్మకాయలోకి వెళ్ళిపోద్ది. అవి తీసుకెళ్ళి ఎక్కడన్నా రోడ్ అవతలనో లేకపోతే పొదలకొని చెట్లలోనో లేకపోతే ఇళ్లలో వేయాలి. వీళ్ళు ఆ షాప్ ముందే వేస్తాడు. ఇలా చూస్తుంటాడు వ్యాపారం మానేసి ఆగ్రాబాబు అని చెప్పి ఇలా చూస్తుంటాడు. ఆ నిమ్మకాయ ఎవరైనా దాటాలి లేకపోతే ఎవరైనా తొక్కాలి లేకపోతే ఎవరైనా బండి వెళ్ళాలి దాని మీద. అప్పుడు వీడు అంటాడు అమ్మయ్య నాకు నిన్న అనుకుంటాడు. కానీ దాంట్లో ఏం చేస్తాడు ఈ షాప్ అలవాటైంది. ఈ షాప్ అలవాటైన శక్తి ఆ నిమ్మకాయ తొక్కగానే పొర్రం లోపలికి వచ్చేస్తుంది. రావడంతో వీడు అనుకుంటాడు వాడికి పోయింది అనుకుంటాడు. వాడికి పోదు మనకు వచ్చింది అది. అందరు కూడా దిష్టి అనేది మన ప్రభుత్వాలు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అలవాటయ్యారు. అలాగా షాపుల ముందు వేయటమో మన దరిద్రం అది. షాపుల ముందు వేస్తే షాపుల ముందు వేయటమో గుమ్మడికాయలు నిమ్మకాయలు లేకపోతే నువ్వు కొబ్బరికాయలు తిప్పేసి అక్కడే పగలగొడతారు. మగవాళ్ళు వీళ్ళకి బలం ఉన్నట్టుగా పగలగొడతారు. అలాంటివి చేయకూడదు. ఏదైతే మనం దిష్టి తీస్తామో ఇప్పుడు ఒక ట్రావెల్ బస్సే ఉంది లేదా ఒక ఆర్టీసీ బస్సు ఉంది లేదా ఏదైనా దిష్టి ఇంటికి ఉంది మనకుంది. గుమ్మడికాయ తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ భద్రంగా పగలకూడదు. భద్రంగా దాన్ని కాపాడి ఎక్కడైనా పొదలమైన చెట్లు నెమ్మదిగా పెట్టి రావాలి. లేకపోతే ఎక్కడ నీళ్ళలో పడివేయాలి. అది పగలగొట్టడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల శక్తులు చెడు శక్తులు మనకు వచ్చేస్తాయి మళ్ళీ. అది ఇబ్బంది. అది అలా ఎప్పుడు ఎవరు కూడా చేయకండి. అది చాలా ప్రమాద శాస్త్రం. అందరికీ తెలుస్తూ తెలీదు నాకు అర్థం కావట్లా. అలాంటి దిష్టి అసలు లేదు మన ప్రపంచంలో. అలాంటి దిష్టి తీయడానికి లేదు. నిమ్మకాయ తీయండి దాన్ని ఏం చేయకూడదు. ఆ నిమ్మకాయ జాగ్రత్తగా కొడుకుడు తీయండి జాగ్రత్తగా. అది పగిలిందా అంటే మనకు ప్రమాదం ఉందని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ట్రావెల్ బస్సులకే కాదు ఫ్లైట్లకే కాదు వెహికల్కే కాదు 2 వీలర్కి 4 వీలర్కి అన్నిటికీ కూడా గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ లేకపోతే కర్పూరం కానీ ఇంకోటి ఏంది కొబ్బరికాయ ఇవన్నీ కూడా దిష్టి తీస్తే మనిషికైనా ట్రావెల్కైనా ఇంటికైనా దిష్టి తీస్తే ఆ దిష్టి తీసిన దగ్గర పగలగొట్టకూడదు. అది తీసుకెళ్ళి ఎక్కడ పొదలమైన చెట్లలో వేయాలి లేకపోతే పారేడు నీటిలో వేయాలి. ఇది చేస్తే
అక్కడతో మనకు ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది. ఓకే. అంతేగాని వాడి నెత్తిన పాలు కొట్టుకుంటే అరుంధతిలా పోతాడు లేకపోతే. అంతేగాని ఇలాంటివి చేయకూడదు. మన ప్రభుత్వులు మన గురువులు మరి ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం తెలుసుకున్నారో అంత తెలియట్లేదు. మరి నా దగ్గర కన్నా వస్తే చెప్తా, మరి ఇంకంతే కదా. అయితే ఈ ట్రావెల్స్ బస్సులు అయితే ఈ లక్కీ నెంబర్స్ కావచ్చు, ఈ రకమైనటువంటి విధానం కావచ్చు, మనం చేసుకునేటువంటి వాటిలో కూడా కొంతమేర చూసుకోవాలి. ప్రభుత్వాలని విధించేటటువంటి అవసరం లేదు. ఈ యొక్క గ్రహస్థితి మారడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు వ్యాక్సిన్లు అవుతాయి. ఈ సంవత్సరం అయితే కనుక గ్రహాలన్నీ కూటమిగా ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా కొంతమేర మనం చూడాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని అవకాశం దొరికింది కాదని ఒకళ్ళని ఒత్తకూడదు. కాబట్టి అలాంటి చేయకుండా ఉంటే జాగ్రత్త ఎవరికి వాళ్ళు తీసుకుంటే కొంచెం మెలకుగా ఉంటే సరిపోతుంది. అత్యవసర పరిస్థితినే ప్రయాణం చేయండి. ఇది ఒకటైతే చెప్తున్నాం. మళ్ళీ ప్రమాదాలు లేవది కాదు, ఇంకా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అత్యవసర పరిస్థితి ప్రికాషన్స్ తీసుకుని ప్రమాదానికి దగ్గరగా కాకుండా, ప్రమాదాలు రాకుండా ఇలాంటి ప్రికాషన్స్ ఏదో ఒకటి తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి, ప్రతి ఒక్క ట్రావెల్ చేయడం ద్వారా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాచీలు ఒక 2 పాకెట్లు పెట్టుకొని, మతాలతో సంబంధం లేదు, కులాలతో మతాలతో వదిలేసేయండి. మానవులు అయితే చాలు. గాలి పీల్చుకుని నవరంధ్రాలు పనిచేసిన చేయకపోయినా ఉన్నటువంటి మానవులు, చర్మం దలిచినటువంటి వారితో కూడా ప్రయాణం చేసేటప్పుడు ఇది ఒక మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఇలాచీలు ఒక 2 పాకెట్లు పెట్టుకొని, ఇంగువ అని ఉంటుంది, ఈ ఇంగువ కొంచెం పొట్లం కట్టుకొని, ఇంగువ అంటే టాబ్లెట్లా పౌడర్ అని అవసరం లేదు, ఏదైనా పర్లా ఇంగువ అయితే చాలు. ఇంగువ కొంచెం పెట్టుకుంటే అలాంటి గ్రహరీత్యా ప్రాబ్లమ్స్ రాకుండా బాగుంటుంది. ఇంగువ వచ్చేసి రాహుకి, ఇలాచీలు వచ్చేసి శుక్రుడికి. ఈ 2 గ్రహాలు బాగుంటాయి కాబట్టి ఈ 2 పాకెట్లు పెట్టుకుని వెళ్తే సరిపోతుంది. మళ్ళీ అవి ఏం చేయాలి, తింటారా, మళ్ళీ అవి ఏం చేయాలని అడుగుతారు. అవి పాకెట్లో ఉంచుకుంటే పర్వాలా. లేదు అంటే ట్రావెలింగ్ మీరు చేయడం అంతా అయిపోయి ఇంటికి వస్తారు కదా, అప్పుడు వాటిని నీళ్ళలో వేయాలి. ఓకేనా? ఇంతటితో ఇది సరిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.